నమస్తే, వెల్కమ్ టు ఫోర్ సైట్స్ టీవీ. విశాలమైన 4 లైన్ల రోడ్డు వేస్తున్నారని, ఇక ఊరి కష్టాలు తీరుతాయని బీర్కూరు ప్రజలు ఎంతో సంతోషపడ్డారు. కానీ ఇంతలోనే వారి సంతోషానికి బ్రేకులు పడ్డాయి. రోడ్డు నిర్మాణ పనులు నత్తనడకన సాగుతుండటంతో అటు జనం, ఇటు వ్యాపారులు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. అయినప్పటికీ అధికారులు, ప్రజాప్రతినిధులు పట్టించుకోవడం లేదు. కామారెడ్డి జిల్లా బీర్కూర్ మండల కేంద్రంలో 4 కూడలితో సంబంధించినటువంటి రహదారి నిర్మాణానికైతే గత 6 నెలల క్రితం మాజీ స్పీకర్ పోచారం శ్రీనివాసరెడ్డి హయాంలో అయితే ఆ పనులు ప్రారంభించారు. ప్రభుత్వం మారింది, ఇప్పటికీ కూడా పనులు నత్తనడకగా సాగుతున్నాయి. దీంతో ప్రజలకు చాలా ఇక్కట్లు కూడా గురవుతున్నటువంటి పరిస్థితి ఉంది. నాలాలు సైతం ఈ త్రవ్వకాల్లో భగీరథకు సంబంధించిన కనెక్షన్లు పోయాయి. దుమ్ము కూడా విపరీతమైన దుమ్ముతో ప్రయాణికులకు కావచ్చు, ఇక్కడ సంబంధించినటువంటి వ్యాపార వాణిజ్య సంస్థలు నడిపించుకునే వాళ్ళకు కూడా తీవ్ర ఇబ్బందులు కలుగుతున్నాయి. 1.4 కిలోమీటర్ల పొడవు ఏదైతే ఉందో ఈ రహదారికి సంబంధించిన 4 రోడ్ల వరకు అయితే నడుస్తూ ఉంది. నత్తనడకగా సాగుతున్నటువంటి ఈ పనులతో ప్రజలు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. చూద్దాం అధికారులు ఏమని చెప్తున్నారు, ప్రజలు ఎలాంటి ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు, వాళ్ళు ఏమనుకుంటున్నారు. దీనికి సంబంధించినటువంటి పూర్తి సమాచారం మనం ఫోర్ సైట్స్ టీవీ ద్వారా అందించే ప్రత్యేక కథనం ద్వారా చూసే ప్రయత్నం చేద్దాం. కామారెడ్డి జిల్లా బీర్కూరు శివారులో బంజీరా నదిపై భారీ వంతెన నిర్మించడంతో మహారాష్ట్ర, కర్ణాటక రాష్ట్రాలకు వాహనాల రాకపోకలు పెరిగాయి. వాహనాల రద్దీ సమస్య పరిష్కారానికి గత ప్రభుత్వం 4 వరుసల రోడ్డును మంజూరు చేసింది. దీని నిర్మాణానికి 7,20,00,000 రూపాయలు కేటాయించింది. 2023 మే 28న అప్పటి స్పీకర్ పోచారం శ్రీనివాసరెడ్డి రోడ్డు నిర్మాణ పనులకు భూమి పూజ చేశారు. 2 నెలల తర్వాత పనులు ప్రారంభమయ్యాయి. బీర్కూరు గ్రామ ముఖద్వారం నుంచి బాయిలర్ రైస్ మిల్ వరకు 1.4 కిలోమీటర్ల పొడవున ఇరువైపులా 43 అడుగుల వెడల్పుతో రోడ్డు నిర్మాణ పనులు చేపట్టారు. గత 5 నెలల్లో మొత్తం 4 లేయర్ల పనులు మాత్రమే పూర్తయ్యాయి. 2 బాక్స్ కల్వర్టు పూర్తి చేయగా 1 బాక్స్ కల్వర్టు ఇంకా నిర్మించాల్సి ఉంది. రహదారి తవ్వకాల్లో మిషన్ భగీరథ పైప్ లైన్లు ధ్వంసం కావడం, శాఖల మధ్య సమన్వయ లోపం వంటి కారణాల వల్ల పనులు జరగక ప్రజలు నానా ఇబ్బందులు పడుతున్నారు. రోడ్డు నిర్మాణ పనుల కోసం దుకాణ సముదాయాల్లో కొంత భాగం తొలగించడంతో చిరు వ్యాపారులు దుకాణాలను మూసుకోవాల్సి వచ్చింది. రోడ్డు పనుల వల్ల వస్తున్న దుమ్ము, ధూళి వల్ల వ్యాపారం నడవటం లేదని, దీంతో చాలా ఇబ్బంది పడుతున్నామని వ్యాపారస్తులు వాపోతున్నారు. ఈ రోడ్డు వలన మాకైతే చాలా ఇబ్బంది కలుగుతున్నది. బిజినెస్ వాళ్ళకి మొత్తం దుమ్ము మొత్తము హోటళ్ళకి వచ్చేస్తున్నది. కూర్చున్న పబ్లిక్ కూడా కూర్చోట్లేదు. మాకు కూడా మేము నిలబడుతున్నాం. మా కళ్ళకు మొన్న ఇన్ఫెక్షన్ వచ్చింది. దుమ్ము మొత్తం కళ్ళల్లో పడుతుందని ఇన్ఫెక్షన్ మొన్న చూపెట్టుకుంటే కళ్ళల్లో దుమ్ము పడకుండా చూడమని చెప్తున్నారు. మేము అద్దాలు పెట్టుకుని ఎప్పుడు దాకా పనిచేయాలి ఇక్కడ బట్టి దగ్గర. మొత్తం వాటర్ కొట్టుడు లేదు, దుమ్ము మొత్తం ఫుల్ వస్తుంది. రోడ్డు వెడల్పు అనేది గత 3 నెలల నుంచి ఆగిపోవడం జరిగింది. కానీ ఈ మా బిజినెస్ ఏదైతే ఉన్నటువంటిది ఉందో అది చాలా ఇబ్బందికరంగా మాకు అనిపిస్తుంది. ఎందుకంటే రోడ్డు వేలో ఉన్నటువంటి ఏదైతే ఈ దుమ్ము ఉందో మా వ్యాపారస్తుల పైన చాలా ఇబ్బందికరంగా ఉండడం జరుగుతుంది. కాబట్టి దీన్ని తొందరగా ఈ యొక్క పరిష్కారాన్ని చేయగలరని నేను ఒక హోటల్ యజమానిగా నేను కోరుతున్నాను. నాలాంటి చిరు వ్యాపారాలు చాలామంది ఉన్నారు. అందరికీ కూడా సొంత స్థలాలు ఎవరికి కూడా లేవు. ప్రతి ఒక్కరూ కూడా కిరాయి యొక్క స్థలంలోనే ఉన్నారు. కాబట్టి చాలా అస్తవ్యవస్థ గురవుతున్నారు. కాబట్టి తొందరగా ఈ యొక్క సమస్యని పరిష్కరించగలుగుతారని చెప్పేసి నేను మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. రోడ్డు పనులు పూర్తి కాకపోవడంతో ఇబ్బందులు పడుతున్నామని స్థానికులు వాపోతున్నారు. గోతుల కారణంగా వాహనాల మీద నుంచి పడిపోతున్నామని చెబుతున్నారు. దుమ్ము, ధూళి వల్ల తాగునీరు కలుషితమవుతోందని అంటున్నారు. కాంట్రాక్టర్పై మండిపడుతున్నారు. సమస్య తీవ్రంగా ఉన్నప్పటికీ అధికారులు, ప్రజాప్రతినిధులు పట్టించుకోవటం లేదని విమర్శిస్తున్నారు. ఈ రోడ్డు పని మొదలుపెట్టి కూడా దగ్గర 3-4 నెలల సంధి అవుతుంది. రోడ్డు పనులు అంటూ అతివేగం జరగాల్సిన పనులు అన్నీ ఆపేసారు. మరి రోడ్డు పని అతివేగం చేయాలి కదా, కొద్దిగా లేవదంటే మొత్తం మోర్లు దొవ్వి అవి దొవ్వి ఇవి చేసి కూడా మొత్తం ఆ పైపులు వలిపోయి ఆ మురికి నీళ్ళు వస్తున్నాయి. తాగదని తప్పితే మాసుని గరీబ్ పరిస్థితులకు అసలు మొత్తం మురికి నీళ్ళు తాగాల్సి ఉంది. మాకు ఫిల్టర్ నీళ్ళు కొనుక్కునే పరిస్థితి కూడా లేని పరిస్థితి ఉన్నది. ఆ మొత్తం పైపులు వలిపోయి అవి చెయ్యండి ఇవి చేయండి. మరి రోడ్డు పనులు మొదలు పెట్టద్దు కదా, ఎందుకు మొదలు పెట్టారు?
మొదలుపెట్టి కూడా ఈ విషయం కనీసము అధికారులు పట్టించుకునేటోడు లేడు, సర్పంచ్ దిక్కు లేడు, ఒక ఈవో లేడు. మరి ఇవి ఎందుకు అంత పూర్తి ఎందుకు చేసారు? ఉన్నన్ని మరి దరిద్రం చేసి కూడా కనీసము మొదలుపెట్టిన పనులు ఎందుకు ఆపేశారు? వల్ల చిన్న వ్యాపారస్తులు, రైతులు అందరికీ కూడా చాలా ఇబ్బందిగా ఉంది. నేను ఒక రైతుని, సైకిల్ మీద తప్పితే నాకు బండి చేత కాదు. సైకిల్ మీద వచ్చి నేను 4-5 సార్లు ఆ రోడ్డు మీద పడ్డాను. ఊరు గ్రామ పంచాయతీ ట్యాంకరు మన సొసైటీ కాడ ట్యాంకర్ ఇప్పటిదాకా 9 రోజులైన నీళ్ళు లేవు. ఈ రోడ్డు తవ్విన వల్ల మొత్తంకు గలీజ్ అయిపోయింది. తాగడానికి నీళ్ళు లేవు. కొనుక్కుంటా కనీసం తాగడానికి కొనుక్కుంటాం, కడుక్కున్నా లేనిది మరీ ఇబ్బంది అయిపోయింది. ఈ రోడ్డు చేయటి, ట్యాంకర్ చేయటి బోర్డు సర్పంచ్ పట్టించుకుంటున్నాడు, ఎవరు పట్టించుకుంటలేరు. ఈవో అయితే అస్సలేడు. ఈవో సభ అయితే 9 గంటలకు వచ్చేటోడు 12-1 గంటకు వస్తున్నాడు. ఇప్పటిదాకా అసలు రచ్చుడే లేదు. బస్ ఎవరు పట్టించుకో, ఓటు దగ్గర పోతే ఒకటి దగ్గర రాకొచ్చారు. కనీసం నీళ్ళ సౌకర్యం లేకపోతే ఏం చేస్తాం? దాన్ని ఇది చేయాలి కదా మాకు. దయచేసి ఎంత తొందర అయితే అంత మాకు బాగుంది. చాలా నత్తనడుగగా సాగుతున్న ఈ రహదారులకు సంబంధించి ఈ పనులు ఏవైతే జరుగుతున్నాయో ఈ పనుల పట్ల ప్రజలు అయితే ఆవేదన వ్యక్తం చేస్తున్నారు, ఆగ్రహం సైతం వ్యక్తం చేస్తున్నారు. వాళ్ళ ఈ పనులతో కాలనీలకి మురుగునీరు సైతం కూడా ప్రవహిస్తూ ఉంది. చాలా రోజుల నుంచి కూడా పైప్ లైన్లు పలిగిపోయి ఆ వాటర్ అంతా కూడా కాలనీలలో వెళ్తున్నాయి. వాళ్ళందరూ కూడా ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. నెమ్మదిగా సాగుతున్నటువంటి ఈ పనుల పట్ల అయితే ప్రజలు కానీ ఇక్కడ ప్రయాణికులు సైతం ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. చాలా రోజులుగా జరుగుతున్నటువంటి ఈ పనులు జాప్యం లేకుండా సత్వరగా పూర్తి చేయాలని చెప్పి ఒకవైపు డిమాండ్ సైతం చేస్తున్నారు. షాపులకు కూడా వ్యాపార వాణిజ్యాలకు సంబంధించి కూడా జరగట్లేదు. అప్పట్లాగా దుమ్ము కూడా చెలరేగుతోంది, ప్రయాణికులకు గిక్కెట్లు పడుతున్నారు. ఒకవైపు ఆర్ఎండ్బి సంబంధించినటువంటి డిఈ చెప్తున్న మాటకు త్వరగా అయితే పూర్తి చేస్తామని ఒకవైపు చెప్తున్నప్పటికీ కూడా ఏదైతే ప్రారంభించిన అనంతరం కూడా ఈ ఎలక్షన్ రావడంతో ఇలా జరిగింది. మొత్తానికి ఇప్పుడైతే పనులు అయితే ప్రారంభించాము, త్వరలో పూర్తి చేస్తామని వాళ్ళు చెప్తున్నప్పటికీ కూడా ప్రజలలో అయితే నిరుత్సాహం అయితే కొనసాగుతుంది. చాలా ఇబ్బందులు కలుగుతున్నాయి. కనీసం వాటర్ సైతం కూడా ఏదో ఒకసారి కొడుతున్నారు తప్పే మళ్ళీ దాన్ని ఫాలోఅప్ చేయట్లేదని కూడా చాలా మటుకు కూడా ప్రజలైతే ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. ఏదేమైనప్పటికీ త్వరగా పూర్తి చేస్తే ప్రజలందరూ కూడా ఈ రహదారిపైన ప్రయాణించి వాళ్ళ కళ్ళలో ఆనందం నింపుతున్నారని చెప్పి కూడా వాళ్ళు ఒకవైపు కోరుతున్నారు. త్వరగతిన కూడా ఈ పనులు పూర్తి చేయాలి. ఇది తాగునీటి సమస్యలు ఏదైతే ఉందో ఈ సమస్యల్ని కూడా క్లియర్ చేసే అవసరం ఎంతైనా ఉంది. ఇది మొత్తానికి జరుగుతున్నటువంటి 4 లైన్ల రహదారికి సంబంధించినటువంటి పూర్తి సోటి. కెమెరామెన్ సందీప్తో శ్రీనివాస్, 4 సైజ్ టీవీ, కామారెడ్డి నుంచి.